ఇతను పెళ్లి చూపుల కోసం వచ్చినతను కదా. ఇతను తప్పిపోయాడని మీరు మీ ఇన్స్పెక్టర్ గారు తెగ వెతుకుతున్నారు కదా. దొరికేశాడా? అది ఎక్కడ దొరికాడు? ఎలా దొరికాడు? మేమేదో చేశామని మమ్మల్ని మీ ఆఫీసర్ నానా ఇబ్బందులు పెట్టాడు. దొరికాడు కాబట్టి మీడియాని పిలిచి ఒక ప్రెస్ మీట్ పెడదాం. అది సార్, ఇతని కోసం పాపం మీరు మేము ఎంత వెతుకుతున్నామో మీకు తెలుసు కదా. మొత్తానికి దొరికాడు. అవును సార్, ఇతన్ని తీసుకెళ్ళి మేము సార్కి అప్పచెప్తాం సార్. అయ్యో, ఎందుకు? ఇతన్ని మిస్ చేసింది మేమని మా మీద నింద వేశారు కదా. నేనే స్వయంగా ఇతన్ని తీసుకెళ్తాను. అలా కుదరదు సార్. కుదురుతుంది సార్, ఖచ్చితంగా కుదురుతుంది. ఎందుకంటే ఈ ఆట ఆడిందంతా మీరే అని నాకు తెలుసు. అతన్నేం చేయబోతున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అన్నీ నాకు తెలుసు. సార్, ఇందులో మేమేమీ చేయట్లేదు సార్. దొరికాడు, తీసుకెళ్తున్నాం అంతే. అయితే పదండి, వెళ్ళి కలిసి ప్రెస్ మీట్ పెడదాం. ఇతను ఇక్కడే ఉన్నాడని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. కాపాడదామనే వచ్చాను, కాపాడగలిగాను. మీరు కూడా వస్తే బాగుంటుంది. లేకపోతే మీరే ఏదో చేశారు అని అందరికీ చెప్తాను. దీని వెనక మీరే ఉన్నారని చెప్తాను. వద్దు సార్, మీరే తీసుకువెళ్ళండి, నాకేం సంబంధం లేదు. రేయ్, దించేసి రండిరా. వెళ్ళండి సార్. ఏయ్, అతను ఎందుకు అర్జున్కి అప్పచెప్పావు? మరేం చేయను సార్, నా ఉద్యోగానికే అసలు వచ్చేలా ఉంది. మీరు నేను ఏం తెలియనట్టు కామ్గా వెళ్ళిపోదాం సార్. సరే వెళ్ళు. అన్నా, ఏంటి? శిశిర విషయంలో నువ్వెందుకో స్లో అయ్యావనిపిస్తుందన్నా. మరేం చెయ్యాలి? ఎత్తుకొచ్చి రాక్షసి వివాహం చేసుకోనా? అలా అని కాదు, ఎందుకైనా మంచిది కొంచెం టచ్లో ఉంటే బెటర్ కదా. కొందరి అమ్మాయిల మనసు చపల చిత్వంతో ఉంటుంది, ఊరికూరికే మారిపోతూ ఉంటుంది. వాళ్ళకెప్పుడూ పొగుడుతూ మాట్లాడేవాళ్లు కావాలి. ఈ అమ్మాయిని నువ్వు చూసావు కదా, చాలా తేడా. నువ్వు ప్రేమించే అమ్మాయిని నువ్వే ఇలా కించపరుచుకోకూడదు. ప్రేమ తొక్కలోది. ఇది జస్ట్ డ్రామా అంతే. నా ప్రేమ ఈ అమ్మాయి మీద కాదు, ఆ అమ్మాయి వెనకున్న ఆస్తి మీదే, అంతే. అది తెలుసు, నా బాధ కూడా అదే. ఆ ఆస్తి ఎక్కడ చేజారిపోతుందోనని. ఆదిబాయ్, ఆదిబాయ్. ఏం గుణం, నువ్వు ఒక్కడే వచ్చావు? పెళ్ళికొడుకు ఎక్కడ? చూస్తుంటే ఏదో తేడా జరిగినట్టుంది. అవును ఆదిబాయ్, ఆ అబ్బాయి అర్జున్ చేతికి దొరికిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు? ఈ మాత్రం ఒక్క పని చేయలేవా? జాతగాని దద్దమ్మలంతా. అది కాదు ఆదిబాయ్, మీకెవ్వరికి చేసే పని మీద చిత్తశుద్ధే లేదు. అసలు ఇంత సీరియస్నెస్ కూడా లేదా? ఎందుకు పనికిరాని వాళ్ళందరినీ నా దగ్గరికి చేర్చుకున్నాను. ఆదిబాయ్, దీనివల్ల ఏదైనా తేడా జరగాలి, అప్పుడు ఉంటుంది నీ పని. అసలు అలా ఎలా వదిలేశావు? అన్నా వదులన్నా, వదులన్నా. ఇంకా ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకడిని లేపేయమని పంపిస్తే వాడిని ఇంకెవడో లేపుకెళ్ళాడని చెప్తున్నాడు. అసలు సిగ్గనిపించట్లేదా? వాడెవడన్నా అసలు? ఆఫ్టర్ ఆల్ ఒక పెళ్లి చూపులకొచ్చిన వాడు బయటపడితే ఏమవుతుంది? వాణ్ణి ఆ శిశిర పెళ్లి చేసుకుంటుందా? ఆ శివగామి ఊరికే ఉంటుందా? తీగ లాగుతుంది. దీని వెనక మనం ఉన్నామని తెలుసుకుంటుంది. మొదటికే మోసం వస్తుంది. ఎలా తెలుసుకుంటుందన్నా? అసలు వాడికి నువ్వెవరో తెలీదు, గుణ కూడా తెలీదు. వాడు వెళ్ళి ఎవరి పేరు చెప్తాడు?
అసలే ఆ శిశిర మాట్లాడడం లేదు. నువ్వు ఎవరిని చూపిస్తే వాడిని పెళ్లి చేసుకుంటానని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు వీడిని ఆ అర్జున్ గాడు ఇంటికి ఎత్తుకెళ్ళాడు. ఆ శివగామి నచ్చజెప్పి వీడికిచ్చి ఆ శిశిరకి పెళ్లి చేస్తే, పోనీ ఆ శిశిరాన్ని ఎత్తుకొచ్చేస్తే? ఏయ్, ఎత్తుకెళ్ళటాలు లేపుకెళ్ళటాలు తప్ప వేరే పనేం లేదా? ఇప్పుడు ఏం చేయాలి? అన్నా, ఆ శివగామి ఏం చేయబోతుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా స్టెప్ వేయాలన్నా. అపరాధి న్యాయవాది కలిసొచ్చారేంటో. ఊరికే రారు కదా మహానుభావులు. నీకు అంతం ఆరంభమైంది మిస్టర్ రజనీకాంత్. అవునా? ప్రపంచమే అంతమైపోతుందని జ్యోతిష్యులు చెప్తూనే ఉన్నారు. అంతమైందా? అవలేదే. ఆ మిస్ అయిన పెళ్లి కొడుకుని అడ్డం పెట్టుకుని ఆట ఆడాలని చూశారు. అతడు మీ దగ్గర నుంచి కూడా మిస్ అయ్యాడు. అది గమనించుకున్నారా? అతడు నా దగ్గర ఎందుకుంటాడు? నాకేం సంబంధం? ఎందుకున్నాడు, ఏంటి, ఎలా అక్కడికొచ్చాడో మీకే తెలుస్తుంది మిస్టర్ రజనీకాంత్. అతడికి సంబంధించి మేమేం చెయ్యాలో, ఎలా మూవ్ అవ్వాలో మేం చూసుకుంటాం. అతన్ని దాచిపెట్టిన చోటుకి వెళ్ళి వెతుక్కో. ఉన్నాడో లేడో తెలుస్తుంది. మీ పిచ్చి ప్రేలాపనలు వింటూ కూర్చోవడానికి నేనిక్కడ లేను. మీ రివర్స్ గేమ్స్ నా దగ్గర సాగం. పక్కకెళ్ళి ఆడుకోండి. పక్కకెళ్ళి ఆడుకుంటామో నిన్నే ఆడిస్తామో నీకే తెలుస్తుంది ఆఫీసర్. బీ రెడీ టు ఫేస్. ఆహా, రెడీ టు ఫేజు, ప్రిపేర్ టు చేజు ఇలాంటివన్నీ నా దగ్గర కాదు. ఇంకెక్కడికైనా వెళ్ళి చెప్పుకోండి. కమిషనర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. వెయిట్ చేస్తూ ఉండండి. ఆయనే తమరికి దిశానిర్దేశనం చేయబోతున్నాడు. అర్థమవుతుందా? అలాగే మేడం. మిడిసిపడే దీపం కూడా చమురున్నంత వరకే వెలుగుతుంది. ఆ తర్వాత మా సే మిగులుతుంది. వండర్ఫుల్. మేడం, ఇతనితో మాట్లాడి టైం వేస్ట్. మనం చేయాల్సిన పని చేశాం. ఎంక్వైరీ కమిషన్ వేయించాం కదా, వాళ్లే చూసుకుంటారు. ఏం ఆఫీసర్, అక్కడ అడిగే ప్రశ్న పత్రాన్ని లీక్ చేయమంటావా? అయినా మీకిది అలవాటేగా. బీ రెడీ. వాడి గురించి మాట్లాడారంటే వాడి ఆచూకీ తెలిసిపోయిందా? వెళ్ళి చూస్తాను. మీరు వెళ్ళండి. రై పద. కూర్చోండి, కూర్చోండి. లక్ష్మమ్మ, కొంచెం మంచినీళ్లు తీసుకురా. అలాగేనమ్మా. తీసుకొస్తుంది. హౌ ఆర్ యు మిస్టర్ సామ్రాట్? ఎలా ఉన్నారు? బానే ఉన్నాను మేడం. ఐఎమ్ సో సారీ. మా వల్ల మీరు సమస్యల్లో ఇరుక్కున్నారు. ఇన్ని రోజులు నరకం అనుభవించారు. ఇందులో మీ తప్పేమీ లేదు మేడం. లేదు, మీరు మా ఇంటికి సంబంధం కోసం రాబట్టే కదా ఇంత సమస్య అయింది. లేకపోతే మిమ్మల్ని అసలెవరూ ఇబ్బంది పెట్టేవాళ్లే కాదు. కానీ ఆ పని చేసింది మీరు కాదు కదా మేడం. కానీ దానికి కారణం కొంతమందికి నా మీదున్న ద్వేషం. మీ గురించి చాలా విన్నాను మేడం. మీరు ఒక నిజాయితీ గల బిజినెస్ ఉమెన్. మీరు సొసైటీలో మంచి కోసం ఆలోచించే వ్యక్తి అని మీ మీద చాలా మందికి ద్వేషం ఉంటుంది మేడం. పాపం, తనని ఎన్ని రకాలుగా హింస పెట్టారు. ఇతన్ని చూస్తేనే తెలుస్తుంది కదా. చూడు ఎంత డల్గా అయిపోయాడు.